హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రాకెట్ సైన్స్ వచ్చేసి ఎంత అంటే ఎంత కష్టమో మీరు మన లాస్ట్ వీడియోలో చూసిరు కావచ్చు. మేము వచ్చేసి టోటల్గా 10 రాకెట్లు తయారు చేస్తే దాంట్లో కేవలం 2 మాత్రమే సక్సెస్ అయినాయి. మిగిలిన 8 రాకెట్లు వచ్చేసి ఫెయిల్ అయినాయి అనమాట. ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ ఆ రాకెట్స్ మేకింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాము. ఖచ్చితంగా ఈ వీడియోలో సక్సెస్ చేస్తామని అయితే అనుకుంటున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మొన్న వచ్చేసి గాయస్ రాకెట్స్లో ఫెయిల్ అయితే అయిపోయినాం కదా. ఈసారి సేమ్ ఆ విధంగా ఫెయిల్ కాకుండా ఇంకొక కొత్త టెక్నిక్తో అయితే వచ్చినాము. కొత్త టెక్నిక్ వచ్చేసి ఏంటి అంటే, లాస్ట్ టైం మేము మొత్తం ప్యాక్ చేయడానికి ముల్తానీ మట్టిని అయితే వాడినాం కదా. ఆ ముల్తానీ మట్టి ప్లేస్లో ఈసారి ఏం యూజ్ చేయబోతున్నాం అంటే ఎంసీల్ అయితే యూజ్ చేయబోతున్నాము. ఈ పైప్స్ని ప్రాపర్గా మనం కట్ చేసుకొని ప్రాపర్గా మనం అవిటికి హోల్స్ చేసుకుని అట్లా ఎంసీల్ పెట్టినట్లయితే, పోయినసారి ఆ కింది ఊసిపోయే ఫెయిల్ అయింది ప్రతిసారి, అట్లా కాకుండా అయితే ఉంటుందని అనుకుంటున్నాం ఈసారి. సో ఇప్పుడు మొత్తం ప్రాపర్గా ఒక 5 పెద్ద రాకెట్లు 5 చిన్న రాకెట్లు అయితే తయారు చేస్తున్నాము. అవిటికి మంచి ఎంసీల్ కలిపి పెట్టుకుందాం ఒక దగ్గర. కిందన్నా పైన పోతుంది, కిందిదే పోతుంది సారీ. ప్రెషర్ ఒకవేళ ప్రెషర్ ఆగింది అనుకోండి, రాకెట్ జంపుగా అవుతుంది మీదకి. కొంచెం ఓలు ఉండదు, ఇక పస్స అవుతుంది సార్. మనం దీనికి ఫ్రంట్ సైడ్ ఎంసీల్ పెట్టినా సరే బ్యాక్ సైడ్ ఎంసీల్ పెట్టినా సరే ఏమవుతుంది అంటే, మళ్ళీ ప్రెషర్ రాగానే బయటకు ఊసిపోతుంది. అట్లా ఊసిపోకుండా గట్టిగా గ్రిప్ ఉండేటట్టు ఏం చేస్తున్నాము అంటే, దీనికి హోల్స్ చేస్తున్నాం. ఒక 4 దిక్కులో దీనికి హోల్స్ చేసినాం అనుకోండి, మనం ఎంసీల్ పెట్టి గట్టిగా వస్తే ఆ ఎంసీల్ ఏదైతే పార్ట్ ఉందో అది హోల్లోకి వస్తుంది. దానికి గ్రిప్ లేకుంటుంది 4 దిక్కులుగా. సో అట్లా చూద్దాం పని చేస్తా లేదు. జయవేరు వాళ్ళమ్మ ఒకళ్ళకి జయవేరు ఏది అవసరం లేదు. కుక్కలమ్మ జోవైర్. మనం 1 ఇంచ్ సైజ్ మందం అప్పుడు ముల్తానీ మిట్టి ఏదైతే పెట్టుకుంటామో ఇప్పుడు ఎంసీల్ అయితే పెడుతున్నాం అనమాట. ఈ హోల్స్ అనేవి గ్రిప్ లాగా యూజ్ అవుతుంది దానికి, ఆ సైడ్కి లోపలికి పోయి. నాకు తెలిసి ఊసిపోదని అనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ ఇది ఆరబెట్టాలి, పొటాషియం నైట్రేట్ ప్లస్ షుగర్ది అది వేయాలి, దాన్ని గుద్దాలి మంచిగా. తర్వాత ఇంకొకసారి ఎంసీల్ పెట్టి అప్పుడు ప్యాక్ అయితే వేయాలి. మరి ఇది అయిపోయినట్టు ఎండబెట్టుకోవాలి. ఒకవేళ మధ్యలో ఓనికి ట్రై చేసినా సైడ్లో ఆపుతాయి. గదే సైడ్లో అంటే 2 సార్లు ఈసారి మళ్ళా హోల్స్ చేయాలి. ఇప్పుడు పెట్టిపోదాము, మనం వచ్చే వరకు ఎండుతాయి. మళ్ళీ సాయంత్రం వచ్చి గుద్ది పెడదాము. రేపు పొద్దుగాల వరకు అవుతుంది. రేపు పొద్దుగా టెస్టింగ్ చేయవచ్చు. లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. మరి బాగా కిందికి వేయకరా, ఇది ఇంత గిద్ద దూరమా రా. ఏకించే మనం నింపేది. గిడి చేయాలా ఇడిగా మీదికి ఏకించారంతా గిడి ఏకి అంతే. 1/2 ఇంచ్ కాడ ఉండాలి పొక్కలు. ఏకించి గుర్తున్నావు చక్క. మనం పొద్దున తయారు చేసుకున్న రాకెట్లు ఏవైతున్నాయో మనం ఎంసీలు పెట్టినాం కదా, మొత్తం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అయినాయి. అవి ఇంత కూడా కదిలేటట్లేదు, నాకు తెలిసి ఊసిపోయే ఛాన్స్ అయితే లేదు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, సేమ్ ఉన్నట్లాగానే పొటాషియం నైట్రేట్ 50% ప్లస్ షుగర్ పౌడర్ ఏదైతే ఉందో అది కూడా 50% అయితే సెటప్ చేసుకుంటున్నాం, మిక్స్ చేసుకుంటున్నాం మేము. గట్టి ఇప్పుడు మెత్తం ఉంటుంది. ఇప్పుడు పెట్టేది ఇప్పుడు పొద్దుగాడే వరకు ఇప్పుడు కాలం టెస్టింగ్. ఇప్పుడు ఓన్లీ పెద్దది ఒకటి చిన్నది ఒకటి పెట్టి చూద్దాము, పెట్టి ఎంసీలు పెట్టి పెడదాం. రేపు పొద్దున ఏం చేస్తామంటే దీన్ని టెస్టింగ్ చేస్తాం. ఒకవేళ ఇవి 2 వర్క్ అయినాయి అనుకోండి, అప్పుడు అన్నింటిలో పెట్టి పెడతాం. మధ్యాహ్నం వరకు ఎండిపోతాయి. ఒకవేళ సక్సెస్ కాకుంటే మళ్ళీ ఈ మిక్చర్ చేంజ్ చేసుడా, లేకపోతే మనం ఎంసీల్ ప్లేస్లో అక్కడ కింది సైడ్ ముల్తాని మిట్టి పెట్టుడా, ఏదో ఒకటి మళ్ళీ ప్లాన్ చేద్దాం అన్నట్టు. అట్లా ఇప్పుడు మొత్తం కాకుండా 2 తయారు చేద్దాం. ఏదైతే కాంపౌండ్ ఉందో గైస్ మంచిగా మిక్స్ అయితే చేసినాము. పొటాషియం నైట్రేట్ ప్లస్ షుగర్ ఇప్పుడు రెండిట్లా నింపుదాం. నేనేమనుకుంటున్నా ఇప్పుడే టేస్ట్ చేస్తామనుకుంటున్నా. లేదు ఇప్పుడు మెత్తనే ఉంటుంది. ఇప్పుడు చేసేందుకు కూడా జింగిడిగా గట్టిగా గట్టి ఉంటుంది. వచ్చి చేసేద్దాం ఒకటి చిన్నది.
ఇంచ్ స్పేస్ ఉండే విధంగా అయితే మనం దాన్ని అయితే ఇడిచిపెట్టుకున్నాం గ్యాప్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎంసీలు అయితే ఫిక్స్ చేస్తాం మనం. ఇక దీన్ని సైడ్ పెట్టుకుందాం. చిన్నదేరా సో ఇప్పుడు ఇది ఫ్యూయల్తో నిండింది. ఇంకోటేదిరా ఇది కూడా 2 నిండినాయి. ఇప్పుడు రెండింటికి ఎంసీలు పెట్టి మార్నింగ్ దాకా ఆరేదాకా వెయిట్ అయితే వేద్దాము. ఆరిన తర్వాత పొద్దుగాల ఒకసారి టెస్ట్ చేద్దాం 2 ఎట్లా వర్క్ అయితే ఏం కదా అని చెప్పేసి. ఒకవేళ పర్ఫెక్ట్గా వర్క్ అయినాయి అనుకోండి ఇక తయారు చేసేస్తాం. ఇప్పుడే ఇక అయితే 100% సక్సెస్ అవుతుంది. ఇక కాకుండా మనం ఏం చేయలేము. చూసినాం మొన్న అట్లా పోవాలి ఇవ్వండి. ఇప్పుడు వెనకది కూడా ఊసిపోనికి తక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 2 అయితే గాయస్ రెడీ అయితే అయిపోయినాయి. కాకపోతే నాకు ఏం డౌట్ అనిపిస్తుంది అంటే ఆయన దగ్గరికి అయితే రావు. దగ్గరికి వస్తే డ్రిల్ మిషన్ మనం మళ్ళీ డ్రిల్లింగ్ మిషన్ సక్సెస్ అయితే అయింది. సో ఈ రెండింటిని రేపు పొద్దుగాడ దాకా ఆరడం. పొద్దుగాడ గట్టిగా అయితే రేపు పొద్దుగాడ దాకా ఆరని రేపు పొద్దున వీటికి ఫ్యూజులు పెట్టి టెస్టింగ్ చేద్దాము. సో ఎగురితే సక్సెస్ అయినట్టు లేకుంటే లేదు. ఇక తోకలు పెడదాం. ఇప్పుడే తోకటి దగ్గరికి వస్తాం. ఇప్పుడే అంట పెడదాం. కొంచెం అయితే అంట పెడదాం. కొద్దిగా అంట పెడతాం. మనం నిన్న మార్నింగ్ పెట్టుకున్న ఎంసీలు వచ్చేసి బందోబస్తు ఫిక్స్ అయిపోయింది. రాయి లెక్క అయింది. మళ్ళీ నిన్న నైట్ పెట్టుకున్నాం కదా అది కూడా బందోబస్తు అయితే అయిందనమాట. ఇప్పుడు టైం టు ఇగ్నైట్. వీటిని వచ్చేసి కాలుద్దాం, చూద్దాం ఎంత హైట్ పోతే ఏం కదా అని చెప్పేసి. ఒకటి చిన్న తయారు చేసినాం, ఒకటి పెద్ద తయారు చేసినాం. ఎస్టర్డే మనం ఇట్లా హోల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తోక మీరు చూడవచ్చు మంచి ఆరామ్సే పడుతుంది. ఇక నో టెన్షన్. ఫ్యూయల్ లాగా పోతుంది. దీన్ని అంటిపెట్టినట్టయితే ఫ్యూయల్ కూడా అంటుకునే ఛాన్స్ ఉన్నది. ఓకే కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఎట్లా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఎస్టర్డే మనం దీంట్లో నింపిన ఫ్యూయల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మాయిశ్చర్ వచ్చి ఇట్లా వాటర్ అయిందేమో అనిపిస్తుంది. గాలి తరిగే వరకు అలా ఇలా కలిపింది కూడా మీరు చూడొచ్చు ఎట్లయిందో మొత్తం వాటర్ అయితే అయిందనమాట. సో ఇది అంటుకుంటుందా అంటుకోదా అని ఒక్క డౌట్ ఉన్నది నాకు. చూడాలి. ఇది ఫస్ట్ అంటే పెట్టి చూద్దామా. సో అంటే పెట్టు అద్దాలు చెప్తున్నాం. అద్దాలు చిన్న ఉన్నప్పుడు మన ఇదే కొంచెం వాయిల్ కట్టే కాదు ఇది అంటే ఫైర్ వస్తలేదు కదరా. స్మోక్ రోజు అట్లా పెట్టుకో. అద్దాలు అలా పాలు లిక్విడ్ ఉంటుంది. అలా లిక్విడ్ కెమికల్ కాదు లిక్విడ్ అంట. కూర్చో అటు కన్ను కూర్చోన్న రెండు రాకెట్లు వచ్చేసి రెడీ అయితే అయిపోయినాయి. ఇది వచ్చేసి పెద్దది, ఇది 100 మీటర్, ఇది 400 మీటర్. సో చూద్దాం ఏది సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఫస్ట్ స్మాలెస్ట్ రాకెట్ని అయితే అంటి పెడుతున్నాం. సో చూద్దాం ఎంత హైట్ అవుతుందో. కమా స్విచ్ బోర్డ్ లెక్క కిందికి అయితే పోదుగా. వస్తే అట్లనే సరే. నువ్వు ఆట నువ్వు లేవురా ఆడికని నాకు తెలిసి గాయస్ గంతే అయినట్టున్నది. ఇట్లా మనం ఏదైతే ఫ్యూయల్ నింపామో ఆ ఫ్యూయల్ వచ్చేసి మాయిశ్చర్ వచ్చి దగ్గరికి అయినట్టున్నది. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా గింత లేట్ చేయొద్దుగా, తొందరగా వేసినామా నెక్స్ట్ ఎంసీలు పెట్టినామా అది కొద్దిగా బండలే కాగానే ఇవ్వాలని అంటి పెడదాం అన్నట్టు. మనం బాగా లేట్ చేసినాం అది. సో అట్లా ఖరాబ్ అయితే అయింది. ఇప్పుడు పెద్ద అంటి పెడుతుంది, గట్టి అవుతుంది మళ్ళా. అది ఈ బుడ్డేనా చిన్నది లోపల మొత్తం లోపల దాకా ఇచ్చిన.
సేమ్ ఉసిపోయినాడు ఎంసీలు ఉసిపోయినాడు. అయ్యో కింద మొత్తం ఊసిపోయింది కింది. మళ్ళా సేమ్ ప్రాబ్లం, కిందిదే ఉసిపోయింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లో 50% కలిపేసరికి ఏమైందంటే ప్రెషర్ మొత్తం ఒక్కడిసారి బయటకు వస్తుంది అన్నట్టు. అట్లా కాకుండా ఏం చేస్తున్నాము అంటే 65%, 35%. 65% ఏమో పొటాషియం నైట్రేట్, 35% ఏమో షుగర్ పౌడర్. సో అట్లా కలిపి ట్రై చేద్దాము. నాకు తెలిసి 100% సక్సెస్ అవుతుంది. చేసుకున్నాం కదా, ఇలా జేవర్ పెట్టాలి. పెద్ద రాకెట్ని మళ్ళీ ఫ్యూయల్ అప్ అయితే వేసిన. దీంట్లో నింపింది ఏదైతే ఉందో అది వచ్చేసి 65% పొటాషియం నైట్రేట్, 35% షుగర్ పౌడర్. పెద్దదాంది ఎంసీల్ మొత్తం ఊసిపోయింది కదా, అది సక్సెస్ అయింది కొంచెము. ఇది ఫెయిల్ అయింది మొత్తమే, పెద్ద హోల్ అయ్యి. దీన్ని ఇప్పుడు నింపడానికి ఛాన్స్ లేదు. దీన్నే పెద్ద హోల్ చేసి దీనిలోనే నింపుతాం. 65-35% ఒకసారి నింపి చూస్తాం. థర్టీ-5, 65%తో ఒకటి నార్మల్ డెమో పీస్ తయారు చేసినాము. ఇది ఎట్లా అంటే మనం ఫ్యూయల్ ఇది బ్యాక్ సైడ్ కింది సైడ్ ఎంసీలు పెట్టినాం కదా, అది స్ట్రాంగ్ ఉంది కానీ హోల్ పెద్దగా ఉంది. అది పోదా అనిపిస్తుంది. సార్ ట్రై చేద్దాం. ఇప్పుడే వెళ్దామా? కొంచెం ఎంసీల్ పెట్టాం. పెద్ద అయింది మరి. ఏం కదా జలగండం శేఖర్ అయితే కాల్చుతుండు. అది కాదు ఆ చేపలు పడాయి, ఇది లేవు. అది అంటే ఇప్పుడు లేవకుండా నన్ను అంటారుగా. పొక్క పెద్దవాడు కాదు, దానికి గట్టి గుద్దలే కదా అనుకుంటున్నది. ఫ్యూయల్ గట్టి ఉంటే ఏమవుతుంది మంచిగా బర్న్ అవుతుంది. సో ఇప్పుడు అట్లా లేకపోయే వరకల్లా ఊసిపోతుంది ఉత్తాని. చూసుకోండి ఊరికేనే పెట్టి పెడదాం అన్న అన్ని తీసి ఎంసీల్ తీసి 35% పెడితే ఇట్లా అవుతుందేమో అనిపిస్తున్నాడు నాకు. ఫెయిల్ అవుతుందేమో అనిపిస్తుంది. మన దగ్గర ఇంకెన్ని రాకెట్లు ఉన్నాయంటే టోటల్గా ఇంకా 6 రాకెట్స్ పెద్దవి ఉన్నాయి, 4 రాకెట్స్ చిన్నవి ఉన్నాయి. ఆ 6 రాకెట్స్లలో 3 50% తయారు చేస్తాము, 3 65%, 35% తయారు చేస్తాము. అట్లే చిన్నవి కూడా 2 తయారు చేస్తాము. మొత్తం అన్నీ సాయంత్రం 6 తర్వాత కాలుద్దాము. సో చూద్దాం ఏది సక్సెస్ అయితే ఏది ఫెయిల్ అవుతుందని చెప్పేసి. ఒకవేళ ఏదైతే సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్ అయిందని యూజ్ చేసి ఏం చేస్తాము అంటే ఒక రాకెట్ డెమో తయారు చేస్తాం. అంటే మొత్తం సేమ్ రాకెట్ లెక్క ఒకటి తయారు చేసి దానికి కింద ఫ్యూజ్ పెట్టి పైన పంపించడానికి అయితే ట్రై చేస్తాం. సక్సెస్ అయిందని నేను ఒక ప్లాన్ చెప్పిన, అసలు సక్సెస్ అవుతాయి అని. వీళ్ళు ఎంత చెప్పిన లేరు, బాగా అయితే అసలు ఏంటాడు. నేనే తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే డైరెక్ట్ 7 ఎంసీలు పెట్టింది కదా నిన్న. అంటే రాకెట్ తయారు చేసి తాడు కట్టుకొని మీది పోతారు. ఇప్పుడు ఓల్డ్ చేసుకున్నాం కదా మనము. దీంట్లో జేవేర్ చుట్టూ కట్టి అలా ఎంసీలు పెడితే డైరెక్ట్ ఇప్పుడే వెళ్తా చూద్దాం అట్లా సక్సెస్ అయ్యింది. ఎంత కలుపుతావు అది? ఏది 50-50 అయితే పవర్ ఇట్లా ఘోరంగా వస్తుంది, పైన పోతుంది. 50% తెచ్చుకోను. 50 బిస్కెట్ ప్యాకెట్ అదే పోతున్నాం. ఏది ఫస్ట్ ఆల్రెడీ పోసిండు. తాడు తెచ్చుకోక ఫస్ట్ తాడు రెడీ అవుతుంది. వాడ చంద్రుని మీద పోతున్నాడు. చంద్రుని మీదకి నెక్స్ట్ విజ్జి. ఇది పోవాలి మొత్తం ఇట్లా చెప్తాం. నెక్స్ట్ వెజ్జి, తర్వాత డబ్బజ్జి. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే షాపులకు దానా వేసినట్టు అనిపిస్తుంది. అది అది ఇప్పటిదాకా 50% రాకెట్ కాల్చినాం కదా, ఇప్పుడు వచ్చేసి 65-35% రాకెట్. డోర్ పెట్టరా. దీన్ని బట్టి ఏమర్థమైంది? 65-35% వేస్ట్, 50-50% అయితే రా. కెమెరా కాడిగో, కెమెరా కాడిగో. ఇంకా కళ్ళు మూసుకో, దేవసేన కళ్ళు మూసుకో.
దేవసేన కన్నద్దలు వేసుకున్నప్పుడు అవి కెమికల్ అంటే కళ్ళకు చూసుకో మనం చేయవలసిన పని చెప్పన్నా అలా మనం అయితే 66% కలిసినాము అది వేసేయారు మరి వేస్ట్ ఎట్లా తయారు చేసిన చూడు రాకెట్ అవి కింద లోపల జేవెల్ కూర్చున్నా మళ్ళీ పైనకి ముడేసిన ఆడగుతా పెట్టిన అందుకే ఇట్లా అయింది. మరి కలుపు ఒకేయాలి ఎవరికి తట్టి ఇది పోతే వీడు బతకనియాడు ఒక 4-5 రోజులు దాకా టార్చర్ అయ్యో అది అంటుకోవట్లేదు అనుకుంటురే 65-35 కాదు అల్లే ఘోరంగా సైంటిస్ట్ ఇప్పటిదాకా ఏది పోలే అట్లకంత దూరం సైంటిస్ట్ ఎట్టికి తయారు చేసిండు మట్టి చూడు మట్టి పెట్టి కొట్టుకొచ్చింది దాన్ని ఏం పెట్టినవరా ఈ బంక మట్టికి ఇంకా బంక మట్టి ఆ లాల్ మిక్స్ చేసిన అన్ని ఏరా అస్సలు పోయిందో కొంచెం పెట్టు చక్క పెట్టదాన్ని అది పెట్టినలా బాగా మట్టి పెట్టినాక ఏది కలిపిండి ఇంకా అంటే అరే ప్రాబ్లం ఏమొచ్చి చెప్పన్నారా కుక్క పెద్ద అవుతుంది రెడీ చేసుకొని వచ్చిన సార్ లేచిందని కొర్ర నేను చెప్తున్నా నీకు పక్కా ఇక స్టేట్మెంట్ అని ఇప్పుడు పోతా అంత ఇప్పుడు అంత ఆమానం పోయింది ఎటో పోయింది మళ్ళీ ఇంతకుముందు నాది లేసరా కింద కొంచెం లేచినాక అంతకా దిగు కావచ్చు ఒక్కొక్కటి పెట్టరా ఒక్కటి పెట్టి అడ్డు పెట్టి చేతు మళ్ళీ ఇప్పుడే కావాలి అనుకోవద్దా అనుకోవద్దు పోలే ప్రాబ్లము సరి ఇది వచ్చేసి రాకెట్ బోత్ సైడ్స్ ఎంసీల్ పెట్టినాం కింది సైడ్ పైన సైడ్ మనం స్టార్టింగ్లో తయారు చేసినాం కదా ఆ రాకెట్ శేఖరాడు కలుపుతాడు ఇది వచ్చేసి కింది సైడ్ ఎంసీల్ ఉంది పైన సైడ్ ముల్తాని మిట్ అవుతుంది ఇది మళ్ళీ నేను కలుపుతా 50-50% ఇవి 2 రాకెట్లు 60-35 ఇప్పుడు రాకేష్ గారు ఇంకోటి తయారు చేస్తుండు వాడు ఏదో చేస్తారట సో చూద్దాం ఇప్పుడు వీడియో ఒకటి తయారు చేస్తుండు రాకెట్ టైప్లో తయారు చేస్తుండు రాకెట్ టైప్లో వేరే రకం గట్టి ఉండని పైపుల దగ్గరకు వస్తుండు అది మట్టి పోదు ఎట్లా ఇంకా బంద్ వస్తుంటుంది చూద్దాం పరి ఇక ఆశనం కొద్ది చేద్దాం
ఇప్పుడు నా రాకెట్ సైమన్ ఎటు చెప్పనా అది స్మోక్ బాంబ్ లెక్క పోతున్నది రాకెట్ లెక్క ఇడు చక్క ఎటు చెప్పనా అంటే స్టూడియోలో పోతుంది చక్క నాకు సంబంధం లేదు మరి అట్లా పోవాలి ఏమారు వెయిట్ 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 లేదు ఆగు ఇక దుంకే దుంకుతాడు దుంకియా ఎట్లా సూపర్ పోయింది ఎంసీలు ఇట్లా పెడితే అది పోతలే అట్టుంది పట్టు పెట్టు బరవ ఎక్కువ అవుతున్నట్టున్నది దీనికి కూడా ఎంసీలే ఉంది మరి పట్టినది అయినా పోయింది ఏమైంది సప్పుడు ఎత్తు అన్నా డీల్ ఓకే అన్నాడు ఎవరిని ఇవ్వదు అలవాడా రాకేష్ గారి టెక్నిక్ వాడితేనే ఎగురుతాను కాపీ చేస్తున్నా టెక్నిక్ కాపీ చేస్తా మీకు అసలు ఏం పెట్టినవరా బంకమట్టి మార్చి మొరమ్మట్టి అరే వస్తా అందరం అది పెట్టి చేద్దాం మొరమ్మట్టి నేను కాపీరేట్ చేస్తా మీ అందరికి తాగేసావా ఇప్పుడు వీళ్ళ లెక్క చేస్తున్నాం ఇవాళ దాకా మనం గంట చేసింది ఫెయిల్ కావాలి ఆయనతో ఎగరాలి ఎవరితే మరి ఏమైనా ఉందా లేదా ఈసారి ఎగిరినాయి అనుకోరా ఈసారి ఎగురితే ఏదైనా ఒక్కటే ఇప్పుడు మొత్తానికి ఎగరదు నువ్వు అనకు ఇది కూడా సేమ్ నష రాకెట్లు తయారు చేసాడు రాకెట్ సైన్స్ ఏదైతుందో ఇది కూడా మన చేపల లెక్కనే ఒక్కసారి ఫెయిల్ అయినా ఊకోబుద్ధి అయితే లేదు ఖచ్చితంగా చేయబుద్ధే అవుతుంది అట్నే ఈసారి ఫస్టే నాది కాలుతున్నా ఎగిరినాక కింద పడ్డాడు మట్టి ఇస్తుంది అట్టుకుంది కాదు జరదే అన్నా డీల్ డీల్ చక్కగా పోలే గీకే ఇంకోటి 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 ఇది ఏటైతే చక్క లేవాలి మనది రెక్క మనది మొత్తం ఏరాలే రాగి రెక్క
అన్ని కలిసిరా. అది చక్కగా పోతాయి ఇప్పుడు. ఆ కట్టె మీరు చిన్నది పెట్టిర్రు అందుకని కట్టె పర్వాలేదు అనుకొని చిన్నది చేసిన. కట్టె ఒకవేళ పెద్ద ఉంటే చక్కగా పోతుంది. ఇప్పుడు తప్పుడు చేస్తాడు నాదే కాపరేట్ వాడే మీరు కాపరేట్ ఒక పని చేయరు వాళ్ళతో మాట్లాడతా మేము తరిగిద్దాం. ఇగో, 1 2 3 4 5 మంచి ఒక రాకెట్ తయారు సరేనా 5 రాకెట్లు కావాలి. టెక్నిక్ వాడితే పెద్ద పెట్టుర్రా చక్కగా పోతుంది. ఇవరాకన్నా అది లేచింది కదా, మళ్ళీ అదే విధంగా రాకెట్ సైడ్ ఎట్లా చేసిందో గట్టిగా కింద మట్టి పెట్టి మళ్ళీ సేమ్ 50-50 పెట్టి మళ్ళీ పైన మట్టి పెట్టి అది చేస్తాం. అందరు తయారవుతారు అన్ని 5 నన్ను చూసి అందరు తయారు చేస్తారు. జస్ట్ మీరు ఒక మట్టి వాడినందుకు అది వాడతాం. మరి న్యూస్ తయారైంది హీరోయిన్ కదా, అందుకే పడిపోతున్నాం మేము. పడిపోతున్నావా? అంటే కొట్టుకుండా మొత్తం పై మొత్తం అలా పలగొట్టి మొత్తం మెల్ల ఏర్పడకుండా మెల్ల పోతుండవు కనబడతీలా మెల్ల దాచుకుంటూ మెల్ల మొత్తం మళ్ళీ పడినందుకని ఇప్పుడు సక్సెస్ అయింది. మెల్ల నేను ఎట్లా తయారెత్తున్నా అంటే వాళ్ళకి మట్టి పెడతలేను, ఎంసీలు పెడతలేను. ఎంసీలు పెడితే బరువు అవుతుంది, మట్టి పెడితే ఇంకా బరువు అవుతుంది. ఇదే పైప్ని చిన్న చిన్న ఇట్లా కట్ చేసిన ముక్కలు ఇయ్యో సన్న గీతలు దీని దగ్గరకు కొట్టి దాన్ని కాల్చిన ఫస్ట్ ఆ దగ్గరికి అయింది. దాని తర్వాత మళ్ళీ ఇది ప్లాస్టిక్ని కాల్చి ఆ పుక్కలంతా ఇట్లా నింపేసిన చుట్టూ మొత్తం బందోబస్తు అయింది. ఇక అల్కా ఉంటుంది, పైనకి రఫ్ అని పోతుంది. ఇక పోతా అనుకుంటున్నా, మరి పోతుందో లేదు చూడాలి. ఇక ఇవన్నాక గట్టి గుట్ట వరకు ఒకటి ఇరిపోయింది, అయినా గివ్ అప్ తెలియ మళ్ళీ తయారు చేస్తున్నాం. ఇది కోతిగాని రాకెట్ ఇది మొత్తం ఎట్లా అంటే ఏదో కుక్కన గ్రైండింగ్ ఫస్ట్ కాల్చే రాకెట్ ఎవరిది అంటే శేఖర్. గోప్రో ఎడుతుందిరా. సెకండ్ కోతిగా ఉంది. వేరే ఉన్నది చెప్పాను దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయను. ఎక్స్ప్లెయిన్ సీసాలు వేయడం ఏం కాదు ఉత్తానే ఉందిరా. ఇగో సీసాలు వేయడం అరే ఇప్పుడు అదే పోలేదు అనుకో, మీరు అలా అది పట్ట కింద పడుతుంది. ఇక ఉత్తానే ఉంది చూడు. ఇక మట్టి పెట్టాలి. ఆ ఎగిరిపోయే రాకెట్లది సౌండే వేరే వస్తుంది, ఇట్లా జ్జ్ అంటుంది. నెక్స్ట్ జింగా పన్నీది ఇప్పుడు ఒకనే సగం పెట్టలే. అయ్యా అయ్యా పెడతా పెట్టాలా ఈతలు ఇంకోటి ఉన్నారా కథసినది మరి ఎవరిది అట్టుకుంది. నాది సక్సెస్. చెప్పి నువ్వు నాకు అవసరం లేదు, చెప్పి అన్న సఫలమైంది. మీద ఓలి వల్ల నాకు ఒక్కనే వేస్ట్ పోయింది. ఎగిరింది 2 సార్లు ఎగిరింది. 2 సార్లు ఎగిరింది. 5 2 సార్లు ఆగు
నేనే తయారు చేసాము. ఇది నేనే తయారు చేసిన ఇలా పట్టుకున్నావు. ఇది నా కెమికల్ వాడిండి అన్న. ఒక చిన్నది నాదే కెమికల్. పౌడర్ కలిపింది నేనే. పౌడర్ కలిపింది నేను. పోవుడు అంటే గది గట్ల పోవాలి. పోవుడు అంటే కెమికల్ కలిపింది నాదే. కెమికల్ కలిపింది నాదే. అన్న దాది అన్న కెమికల్ నాదే. కెమికల్ నాదే. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వెరీ స్పెషల్ రాకెట్, ఐరన్ రాకెట్. ఇది అయిపోయినాక ఇంకోటి ఉంటది, ఆ జ్వరకెళ్ళి ఇస్తే వెళ్తుంది. బాబర్ ఉంది ఇది. ఏదిరా నీ వెనక జ్వరకెళ్ళి ఏ లేదు గట్ల పోవాలి. కెమికల్ నాదే. ఫార్ములా తయారు చేసింది కావచ్చు. కెమికల్ ఏం కెమికల్ కొనుకొచ్చిన అన్న తోకులా ఏమో తోక కనబడుతుంది మరి. ఇది కోతిగా అండి. ఏ బ్లూ కలర్ పైలట్ ఇది అక్క. మళ్ళా అది కింద పెట్టిన మట్టి ఉసుకోవట్లే, ఎక్కువ హైట్ పోలే. కానీ మంచిగా పోయింది. అంటే దీని ప్రకారం ఐరన్ రాకెట్ పని చేస్తే అన్నట్టు. ఐరన్ పైప్ రాకేష్ గాంధీ పెద్ద రాకెట్. అక్క ఎగిరేసుడు సూపర్ రా. దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ 100 రాకెట్ కాల్సినాం కావచ్చు ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటి వరకు. అన్నిటికంటే హైలైట్ అయిన రాకెట్ వచ్చేసి కొంచెం ఏం పెట్టినావు కింద? మీరు పెట్టింది కింద మట్టేనా? మట్టే గుద్దినట్టున్నాడు. నెక్స్ట్ లెవెల్ అయింది. పైన మొత్తం దాన్ని ఐరన్ రాకెట్, అది నార్మల్ గా పైపుది కాదు. పైన మొత్తం బనౌస్ కొట్టి కింది సైడ్ మట్టి పెట్టి కొడితే నెక్స్ట్ లెవెల్ అయింది. ఫోన్ లా 5x పెట్టి తీసినా కవర్ అయిందో లేదో కానీ మస్తు దూరం అయింది. కిట్టుగాడు వేసిన చిన్న చిన్న రాకెట్. రాకెట్ గట్ల అంటేనే పోతుంది అది. పూరంగా వేంద్రా ఇది. ఏమే ఆడుకోవట్లేదు. అంటుకోకుండా నాన్నేనారా ఏం చేసినాయో తోక బరబర్ పెట్టిన వాళ్ళది అయిసారన్న. 10 రూపాయలు అది అంటుకున్నా. శేఖర్ గాని గట్లే చిన్న రాకెట్. చిన్ని రాకెట్ హైట్ పోవాలి. ఆగడి చిన్న చిన్న పాలతోడు ఆ పక్క మట్టి ఈ పక్క పక్కెళ్ళాడు పెట్టలేదురా. పక్కెళ్ళాడు ఫ్యూల్ పెట్టలేదా? పెట్టినా లాస్ట్ వెళ్దామా? ఎవరిది ప్లాస్టిక్ అరిగిపోతుంది. ఐరన్ సెట్ అయింది. ఐరన్ సెట్ చేయాలి. ఎవరిది
దగ్గర దగ్గర ఒక 100 రాకెట్లు తయారు చేయవచ్చు. 100 రాకెట్లలో అన్నిటికంటే బెస్ట్ పర్ఫామ్ చేసింది కోతిగా ఐరన్ రాకెట్. మా దగ్గర ఇంకా కెమికల్ లేదు. కెమికల్ ఉండుంటే పొటాషియం నైట్రేట్ ఉంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మొత్తం ఐరన్ రాకెట్లు తయారు చేసేటోళ్ళము. నెక్స్ట్ పార్ట్లో ట్రై చేద్దాం. సో దగ్గర ఒక 100 మీటర్ 200 మీటర్ల హైట్ పోయింది, ప్లస్ దూరం అయితే దగ్గర 400-500 మీటర్లు పోయింది దూరం. అదే అటు సైడ్ పోక ఇంకా మొత్తం స్ట్రైట్ పోయింటే దగ్గర 1000 మీటర్లు పోతున్నాయి ఆ స్ట్రైట్. చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో పైన సపోర్ట్ వస్తే ఫర్దర్గా నెక్స్ట్ పొటాషియం నైట్రేట్ ఒరిజినల్ కెమికల్ తెప్పించి 100% పెద్ద ఐరన్ అట్లా చేస్తాం. ఇంకా పెద్ద సైజ్ చేస్తాం. ఇప్పుడు గింత చేసినాం కదా, నెక్స్ట్ ఎవ్వరు లేని తాడు పోయి కాలుతాం, గింత సైజ్ తయారు చేస్తాం పెద్ద. సో నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా ఒక 3 రాకెట్లు లేపితే 2 రాకెట్లు వేసే విధంగా అయితే ట్రై చేస్తాం. ఈ కెమికల్ మొత్తమే అయిపోయింది, వేరే కెమికల్ అయితే తెప్పిస్తా, చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది ఇంకా అని చెప్పేసి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.